Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. దామచర్ల ఆంజనేయులు గారు వాళ్ళు చదువుకునే పిల్లకాయలంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ఈ ప్రజలందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తారు. అదేవిధంగా జనార్దన్ గారు మాట్లాడినా కానీ ఒక సున్నితంగా ఉంటుంది, ఒక కరుడుగా, ఒక కోపంగా ఇదేమి ఉండదు. సున్నితంగా మంచి హృదయంతో అందరినీ పలకరించటం ఇవన్నీ కూడా ఆయన స్వభావం అనమాట. ఇలాంటి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే చిన్న చిన్న ఇష్యూస్ జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు. అలా తయారైంది రాష్ట్రం. ఇది ఒక బీహారు ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండేది ఈ సంస్కృతి. అది మన ఈ 4.5 సంవత్సరంలో మనం చూసాం. ఏది ఒక సామాన్య మానవుడు అయ్యా నాకు ఇది జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ అతిగతి పట్టించుకునే వాళ్ళు లేరు. రోజంతా కూర్చోబెడతారు. ఆడ కూర్చొని తిరిగి అది జరక్క న్యాయం సైడ్ ఉండదు, అన్యాయం సైడ్ సపోర్టు, అన్యాయం చేసినోడు సైడ్ సపోర్ట్గా ఉంటుంది అనమాట. అలాంటి గవర్నమెంట్ అది పైనుంచే ఉంది. అన్యాయానికి సపోర్ట్ చేయమని పైనుంచే ఉంది. అలాంటి సంస్కృతి మన ఆంధ్రాలో జరుగుతుంది. దాన్ని రూపుమాపాలి. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అది ఈ గవర్నమెంట్ మారితేనే. ఏదో పథకాలు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు, డబ్బు ఇచ్చి ఓటు చేసుకుంటే మన అభివృద్ధి తగ్గిపోతుంది. మన బిడ్డలు బాగుపడడం దెబ్బతింటారు. ఉద్యోగస్తులు, పనులు చేసుకునే వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడతారు. ఈ యొక్క మద్యం అనేది కల్తీ మద్యం ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు దానికి బానిసయ్యి చచ్చిపోవటం కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ ప్రతి దాంట్లో కల్తీ. ఈరోజు నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఒకప్పుడు ఏరుశనగ పప్పు అంటే కాస్ట్లీగా ఉండేది, కందిపప్పు కాస్ట్లీగా ఉంది. అంటే అలా బ్లాక్ చేసుకొని అమ్ముకొని ఇలా చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు మళ్ళీ అతనే తీసుకుంటున్నాడు. రెండోది నిన్ననే జీవో వచ్చింది. ఆ జీవో ఇష్యూ ప్రతి ఒక్క కుటుంబానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం జీవో వచ్చిందంటే మన ఆస్తిపత్రాలని డిజిటల్ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారంట. నిన్ననే జీవో వచ్చింది. దాని మీద మేమందరం కూడా కరపత్రాలు పంచడానికి రెడీగా ఉన్నాం. డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలు పంచి తెలియపరుస్తాం. తెలియదు కదా అందరికీ ఈ పత్రాలు ఏంది కథ ఏంది అని చెప్పి అందరూ డోర్ టు డోర్ తిరిగి చేస్తాం. చాలా డేంజర్ కూడా. మన డేటా మొత్తం మన డేటా వాళ్ళ కాడ ఉండేది ఏంది, అది చాలా తప్పు కూడా. మన ఆస్తి పత్రాలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆయన కాడ ఉండేది ఏంది గవర్నమెంట్లో. మన సొంత గవర్నమెంట్ అయిపోయినాయి, అమ్ముకున్నాడు. ఇవి కూడా అమ్మేసుకోవాలని ఆయన ఉద్దేశము. ఏదేమైనప్పటికి కూడా చదువుకున్నోళ్ళు అందరూ కూడా ఆలోచించి మన చదువు లేని వాళ్ళకి వీళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా తీసుకోండి, పథకాలు తీసుకోండి. ఇసుక కుప్పేసుకున్నాడు, డబ్బు సంపాదించాడు. మద్యం కుప్పేసుకున్నాడు, డబ్బు సంపాదించాడు. ఇదంతా కూడా ఈ యొక్క స్థలాలు కొనుక్కొని ఎక్కడెక్కడో ఏ దేశాల్లో ఫారెన్లో అటు సైడ్ ఉన్నోళ్ళు వాళ్ళ స్థలాలు మొత్తం కబ్జా చేసి పడేశారు. ఇటీవల ఒంగోలులో జరిగిన విషయాలు అవన్నీ ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తారు. ఎవరి స్థలాలు వాళ్ళకి రేపు జనార్దన్ గారికి గెలిచినమ్మటే వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వడం జరిగిద్ది. డిట్కో ఇళ్ళు గవర్నమెంట్ డబ్బు పెట్టి అంత పెద్ద బిల్డింగులు కడితే నీ సొంతమా ఆడ పడేయటానికి? దాన్ని అందరికి పేదలకు ఇవ్వాలి. దాన్ని మళ్ళా చెయ్యాలంటే ఎంత ఖర్చు అయింది? ఇదేమన్నా రాష్ట్రం నీ సొంతమా, లేకపోతే ఏమన్నా రాసి ఇచ్చారా? ఏంది ఇది? గవర్నమెంట్ సొమ్ముని కాపాడాలి, పనిచేయాలి, కాపాడాలి. పేదలకు ఇచ్చాయి, పేదలకు ఇవ్వాలి బాగు చేసి. 90% అయిన ఇళ్ళుని ఇప్పుడు మళ్ళీ అది 0%కి వచ్చింది. ఇవన్నీ గమనించి ప్రజలందరూ ఒక నిర్ణయం మీద ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే సినిమాలు తీసుకుంటే 1000 కోట్లు వస్తాయి. అసలు ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం. ప్రతి ఒక్కడు బతికేది 100 సంవత్సరాలే, 1000 సంవత్సరాలు బీట్లు వేసుకొని బతకరు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరికంటే కూడా రాష్ట్రం కోసం తపన పడుతున్నాడు, బిడ్డల కోసం తపన పడుతున్నాడు. ఒక రైతులు చేలేసుకొని రైతులు దెబ్బతింటే
వాళ్ళకి లక్ష రూపాయలు ఆయనకున్న దాంట్లో ఆయనకున్న దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చేయలేని పని కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నారు. ప్రతి దానికి ఒదిగి ఉంటున్నాడు. ఎందుకు? ఈ యొక్క రాక్షస పాలన పోవాలి. ఈ రాక్షస పాలన పోవాలంటే మనం ఒదిగి ఉండాలి. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి నేను చెబుతున్నా, మీరు మీ మనసులో డైవర్టింగ్ మాత్రం ఉండకూడదు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మీరు సక్రమంగా ఉండండి, మన గవర్నమెంట్ వస్తుంది. సక్రమంగా ఉండండి, గవర్నమెంట్ వస్తుంది. ఆయనకి ఏదో కొన్ని విషయాలు తెలియబట్టేగా మాట అంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ ఫ్యాన్స్ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆయన చెప్పినట్టు వినండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటున్నారు. అందరం సమన్వయం చేసుకొని జగన్ రాక్షస పాలనని మనం తరిమి కొడదాం. రేపు 13వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఓటుకు రావాలి. ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ అవుట్ సైడ్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ అందరూ మీ బంధువుల్ని మీరే స్వయంగా తెప్పించుకోండి. నిన్న 27వ తారీఖు మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. మన నియోజకవర్గాల్లో ఓటర్లందరినీ ఆడ పిలిపించి సమన్వయం చేసి వాళ్ళు రేపు తెప్పియడం కోసం అని చెప్పి మన జనార్దన్ గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు మాగుంట కానివ్వండి, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఆడ మీటింగ్ చక్కగా చెప్పారు. వాళ్ళందరూ వస్తామన్నారు. రెండోది ఏంటంటే 2 ఓట్లు ఉంటాయి మనకి. 2 సైకిల్ గుర్తుకేయాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, దామచర్ల జనార్దన్ రావు గారికి మనం అందరం మెజార్టీతో గెలిపించాలి. రాక్షస పాలన డబ్బులు తీసుకోండి, మన డబ్బులే మీరు అర్థం చేసుకోండి. మన డబ్బులు అవి తీసుకొని చేయాల్సిన పని చేయండి. మోసపూరితమైన వాడిని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టండి. అది తన కుటుంబంలోనే ఒక 4 బిడ్డలు పుడితే మన అందరం ప్రేమగా ఉంటాం. ఆ కుటుంబం వాళ్ళే వెలేస్తే అతను మనకు సీఎం ఎందుకండి? అది మీరు గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా రేపు 13వ తారీఖు మీరు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఓటుకొచ్చి ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు రానోళ్ళని మనమే తీసుకొని వచ్చి ఓటు చేపిద్దాం. చక్కగా ఇలాంటి పరిపాలనను మనం తరిమి కొడదాం. 100 అడుగులు డీప్కి పోవాలన్నాడు. వ్యవసాయ భూములే కాదని అంటున్నాడు. బిల్డర్కి 5,000 అయినప్పుడు ప్రైవేట్ వాడికి 10,000 ఎందుకు ఎట్టయింది? బిల్డర్ స్టాండర్డ్గా చేస్తాడా, ప్రైవేట్ వాడు స్టాండర్డ్గా చేస్తాడా వర్క్? చెప్పండి సార్. ఏమండి, పెద్ద జైబేరి ఎవరు? మురళీమోహన్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కట్టి స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇస్తున్నాడు? 5,000, 6,000కి ఇస్తున్నాడు. మై హోమ్స్ కూడా 5,000, 6,000కే ఇస్తున్నాడు. ఇక్కడ ఎక్కడైనా విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ ఎక్కడా కూడా సైట్తో కలిపి 5,000కి ఇస్తున్నారు. అక్కడ సైట్ లేదు, ఓన్లీ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కి 10,000 ఇచ్చాడు చంద్రబాబు. అది ఒకవేళ వీళ్ళకి తెలియకపోవచ్చు. వీళ్ళు ఏంటంటే మా పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఎగబడుతున్నారు. వీళ్ళకి వాస్తవాలు ఇప్పుడేం తెలియవు, తర్వాత తెలుస్తుంది విషయం అనేది. నేను ఖమ్మోడ్నే, నేను విషయ పరిజ్ఞానం ఉండేవాడిని. మా బావమరిది ఐఐటి స్ట్రక్చర్స్ ఇంజనీర్ మెడ్రాస్లో ఆయన అపాయింట్మెంట్ కావాలంటే 2 days వెయిట్ చేయాలి. ఆయన టీం ఉంది. ఆ టీం మొత్తం ఇంజనీర్స్ టీం మొత్తం రాజధానిలో మన రాష్ట్ర రాజధానిలో అమరావతిలో సైట్ తీసుకొని ఇక్కడ ఏదో చేద్దామని వచ్చి వాళ్ళు వారం రోజులు విజయవాడ లాడ్జీలో ఉన్నారు. ఆ టీం మొత్తం సర్వే చేసి ఇది అసలు సూటబుల్ కాదు, ఇది ఇక్కడ ఏ రూపాయి మనం పెట్టుబడి పెట్టినా కూడా నష్టపోతామని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి కోయంబేడు దగ్గర ఆయన 3 ఎకరాలు తీసుకొని కళ్యాణ మండపం కట్టాడు. ఇవాళ రూపాయికి 5 రూపాయలు అయింది ఆయనకి. మా బావమరిదే, సొంత బావమరిది. ఆయన నన్ను 1 రూపాయి కూడా పెట్టొద్దు బావా, నష్టపోతామని చెప్పాడు. అక్కడ పెట్టిన వాళ్ళు అందరూ ఎప్పటికైనా నష్టపోవటమే, లాభం అనేది జరిగే ప్రశ్నే లేదు. మీరు చెప్పండి సార్, ఏం చెప్తున్నారు? లాభం అంటే రాజధాని అని పెట్టాం పెట్టుబడులు. రాజధాని 3 అన్నాడు ఈడొచ్చినాక. అందరు తెలంగాణ వెళ్ళిపోయారు. ఎక్కడేం డెవలప్మెంట్ ఉంటుంది దానికి చెప్పు. ఏమండి, రాబోయే భవిష్యత్తులో 3 ప్రాంతాలు విడిపోకుండా ఏ రోజైనా తెలంగాణ నుంచి మనం విడిపోయి వచ్చాం.
తెలంగాణ నుంచి విడిపోయి వచ్చాం. అది జయాంధ్ర మూమెంట్ నుంచి 100 మంది చచ్చిపోయారు. వాళ్ళు తెలంగాణ మూమెంట్లో 100 మంది చచ్చిపోయారు. ఏ రోజైనా విడిపోతామనేది అది అందరికీ తెలిసిన సత్యం. కానీ చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థంలో మొత్తం హైదరాబాద్నే డెవలప్ చేశాడు. ఈ 13 జిల్లాలని ఎట్టికి బారేశాడు. ఇక్కడ ఏ అభివృద్ధి చేయలే. ఇవాళ కూడా ఈయన అన్ని ప్రాంతాలని చేస్తాడా? అసలు రాజధాని అంటే ఎంత? ఎవరికి అవసరం? అవసరం ఉండేవాళ్ళు పోతారు. ఏది హైకోర్టు అవసరం ఉండేవాడు కర్నూలు పోతాడు, అక్కడ అవసరం ఉండేవాడు పోతాడు. వైజాగ్ ఏముంది? ఇక్కడ అవసరం ఉండేవాడు విజయవాడ పోతాడు. 3 ప్రాంతాల్లో ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మళ్ళీ చీలిపోవాలనే పరిస్థితి రాదు. అది మూడు రాజధానుల కాన్సెప్ట్ కరెక్టు. మీరు చెప్పండి సార్. హైదరాబాద్ పెట్టింది చంద్రబాబు రాజధాని. భద్రాద్రి నుంచి వచ్చినప్పుడు కర్నూలు పెట్టారు. కర్నూలులో ఎందుకు కొంత కూడా తీయించారు మళ్ళీ? అది చెప్పు. అది చంద్రబాబు చేశాడా? హైదరాబాద్ పెట్టినాక ఎంతమంది రెట్లు మారారు? ముఖ్యమంత్రులు 100 మంది మారారు చంద్రబాబు వచ్చాక. అది చెప్పు. అప్పుడు వీడెప్పుడో నిర్గాహం వచ్చినాడు చంద్రబాబు. అంతకుముందు ఆ రాజధాని మద్రాసు నుంచి వచ్చినాక కర్నూలు నుంచి దిగి మళ్ళీ ఆడకపోయి ఆడ పాలించిన వాళ్ళంతా ఏమైపోయారు? ఏమండి, నిన్నగాక మొన్న వచ్చాడా చంద్రబాబు? అసలు ఈయనకి ఏమన్నా తెలుసా? ఇట్లాంటి వాళ్ళు అందరూ, ఇట్లాంటి వ్యక్తులందరూ ఏదో ఊరక మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చాడా? ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడు? నిన్నగాక మొన్న వచ్చాడా చంద్రబాబు? విషయాలన్నీ తెలియదా ఆయనకి? జయాంధ్ర మూమెంట్ వచ్చింది తెలీదా? జయాంధ్రలో ఎంతమంది చచ్చిపోయింది తెలీదా? తెలంగాణ మూమెంట్ వచ్చింది తెలీదా? ఇవన్నీ తెలీదా? అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఇవాళ మనకి దశ వచ్చేదా? అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ దశ వచ్చేదా? ముఖ్య కారకుడు చంద్రబాబే. ఈ రాష్ట్రానికి ఇబ్బంది జరిగి సర్వనాశనం అయిపోవటానికి ఆయనే కారకుడు. చంద్రబాబు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఉంది. చంద్రబాబు కంటే రామారావు ముందేగా. చంద్రబాబు తర్వాత కదా రామారావు తర్వాతే కదా చంద్రబాబు. అవునా? రామారావు అక్కడ చేరిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆడికి వెళ్ళిపోయింది. అంతకుముందు ఒక్క నాగేశ్వరరావే ఉన్నాడు ఆడ. తర్వాత రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. 4 వసతులు ఉన్న కాడికే జనం పోతారు. అట్నే ఆంధ్ర జనం అంతా ఆడికి పోయారు, మన రాజధాని కాబట్టి. అదే నువ్వు కర్నూలు మార్చకపోతే కర్నూలు డెవలప్ అయ్యేదిగా. విజయభాస్కర్ గారు 3 సార్లు చేశారు. మరి వీళ్ళందరూ చేసి ఆఖరిని వచ్చి చంద్రబాబు పట్టుకొని వాడేదో ఐటీ సెంటర్ తెచ్చాడు డెవలప్మెంట్కేగా. సోనియా గాంధీ ఆమె స్వార్థం కోసం రాహుల్ గాంధీని పిఎం చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చారు. ఇది పక్క. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.